అదొకటి సూపర్ సిక్స్లో బస్సు ఫ్రీ అన్నాడు కదండి. అది ఆటోలు ఏమైపోతారండి బస్సు ఫ్రీ పెడితే? ఇప్పుడు మేము ఎత్తాను కదా, అతను తగ్గాడు. బస్సు ఫ్రీ పెట్టకూడదు, అది చాలా తప్పు అండి. అది 800 కోట్లు లాస్ వస్తుందండి రోజును. ఆ కోట్లు లాస్ వచ్చింది మా మీద వేస్తారు కదండి. ఇది ఇలాంటివి మానుకోవాలండి. మానుకుంటే ఎవరు ఎక్కడికి వెళ్ళినా కొంచెం మంచిగా చెప్తారు. ఇంట్లో ఉన్న మహిళలకి ఉపయోగకరమే కదా బస్ అంటే అని చెప్పేసి ఉపకారం మరి మా నోటి దగ్గర కూడి పడేస్తున్నాడు. అప్పుడు ఎన్నో లక్షల ఆటోలు ఉన్నాయండి. ఇవాళ మేము రోజుగా 5 లీటర్లు 3 లీటర్లు డీజిల్ కొట్టిందాం, పని చేద్దాం, మెకానిక్ పడిపోతాడు, ఎలక్ట్రికల్ పడిపోతాడు, వీళ్ళందరూ పడిపోతారు అంటే. రోడ్లు చూస్తే రోడ్లు బాగోలేదండి. ఏంటంటే బస్సు ఫ్రీ అన్నది తీసేస్తే మేము బాగుపడతామండి. బస్సు ఫ్రీ పెట్టామనుకోండి మా నోటి దగ్గర కూడి పడేది. మా ఇంట్లో ఒక 8 ఓట్లు ఉంటాయండి. 8 ఓట్లు కూడా ఆటో మీద బతకాలి. మరి అతను సూపర్ సిక్స్లో నేను బస్సు ఫ్రీ పెడతానండి. పెదలను అడగాలైనా, ఆటో వాళ్ళని అడగాలో, ట్రావెల్స్ వాళ్ళని అడగాలో, ఇలా సూపర్ సిక్స్ పెడతాను పొజిషన్ ఎలా ఉంటుందని అడగాలి. ఆయన నిర్ణయం చేసుకుని బస్సు ఫ్రీ పెట్టేస్తానండి. ఎలా బతుకుతామండి? ఒక వాళ్ళ నా ఇంట్లో ఉంది, నా చిన్నాన్నగారు ఆటో, నేను ఆటో, ఇందులో ఒక 5 ఓట్లు ఉన్నాయి, అందులో 5 ఓట్లు ఉన్నాయి. మరి ఎలా బతుకుతారు? తిండి ఎలా బతుకుతారు?